నా వీడియోలు వీక్షిస్తూ నా ఛానల్ను ఆదరిస్తున్న మిత్రులందరికీ నమస్కారం. అతీత శక్తులు కలిగిన అద్భుతమైన చెట్టు గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. తాంత్రిక ప్రయోజనాల కోసం ఈ చెట్టును ఆశ్రయిస్తుంటారు తాంత్రికులు. విపరీతమైన ధన ఆకర్షణ, జన వశీకరణ, శత్రుపీడ నివారణ కలిగించే ఈ చెట్టునే శ్వేతార్కం అంటారు. సూర్యభగవానుడు పాలించే చెట్టు. పుష్కరకాలం తర్వాత మూలం సమూలంగా వినాయకుడి ఆకృతి దాల్చుతుంది. ప్రకృతి సిద్ధంగానే ఇదంతా జరుగుతుంది. ఈ చెట్టును పూజిస్తే సకల విఘ్నాలు తొలగుతాయి, సర్వకార్య జయం కలుగుతుంది. అయితే ఈ చెట్టును ఇంట్లో పెంచుకోవచ్చా లేదా అనే సందేహంతో ఇంత అద్భుతమైనటువంటి ఈ చెట్టును ఎవరూ పట్టించుకోరు. అయితే రంగుల పువ్వులు పూసే జిల్లేడు అయితే పెంచుకోకూడదు, కానీ సాక్షాత్తు వినాయకుడి నివాసమైన ఈ చెట్టును తప్పక పెంచుకుని పూజించాల్సిందే. ఎక్కడైనా ఈ చెట్టు కనపడితే కొమ్మ విరుచుకొని తెచ్చుకొని నాటుకోండి. ఏమాత్రం సంరక్షణ చేయకపోయినా చక్కగా పెరుగుతుంది. నేను అలాగే ఈ చెట్టును నాటడం జరిగింది. ఇదిగో ఈ కొమ్మ నాటితే పక్కన చిగురించిన మొక్క పెరిగింది, పూలు కూడా పూస్తుంది. ఈ చెట్టును పెంచుకొని నిత్యం పూజిస్తే చక్కటి ఫలితం ఉంటుంది. వీలు కాని వారు వారంలో ఒక్కరోజు, అంటే మంగళవారం రోజు పూజించవచ్చు. స్థలం లేని వాళ్ళు కుండీలో కూడా ఈ మొక్కను పెంచుకోవచ్చు. మీరు కొమ్మ తెచ్చుకొని నాటుకోలేమనుకుంటే సమీప నర్సరీని సంప్రదించండి. కేవలం 50 రూపాయలకే మొక్క రూపంలో ఉన్న వినాయకుడిని ఇంటికి తెచ్చుకోండి.